Welcome to Surya Social Academy. Today we are going to learn about 9th class social economics part people as resource. ఈ రోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో మరి ఆర్థిక శాస్త్రంలో భాగంగా ఉన్నటువంటి రెండవ పాఠ్యాంశం ఒక వనరులుగా ప్రజలు అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించడం జరుగుతుంది. When does population become human capital? ఎందుకు జనాభాను మానవ మూలధనంగా పిలుస్తారు? Answer is population becomes human capital when investment is made in the form of education, training and medical care. జనాభాకు విద్య, శిక్షణ, వైద్య సంరక్షణ రూపంలో పెట్టుబడి పెట్టినప్పుడు జనాభా కూడా మానవ మూలధనంగా పిలువబడుతుంది. What is the meaning of GNP? స్థూల దేశీయోత్పత్తి లేదా జాతీయోత్పత్తి అనగానేమిటి? The total value of all finished goods and services provided by a country's citizens during a given financial year is known as gross national product. ఒక సంవత్సరంలో ప్రజలంతా కలిసి ఒక దేశంలో ఉన్నటువంటి జాతి మొత్తం ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తు సేవల విలువను స్థూల జాతీయోత్పత్తి లేదా దేశీయోత్పత్తి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. What is called human capital formation? దేనిని మానవ మూలధన నిర్మాణంగా పిలుస్తాము? Answer is when the existing human resource is further developed by becoming more educated and healthy, we call it human capital formation. That adds to the productivity power of country just like physical capital formation. మరి ఉన్న మానవ వనరులు విద్య, ఆరోగ్యం ద్వారా మరింతగా అభివృద్ధి చెందితే దానిని మనం మానవ మూలధన నిర్మాణంగా పిలుస్తాము. ఇది భౌతిక మూలధన నిర్మాణం వలె దేశ ఉత్పాదక శక్తికి ఎంతగానో దోహదపడుతుంది. What is the meaning of infant mortality rate? దేనిని శిశు మరణాల రేటు అని అంటాము? The infant mortality rate is the number of deaths of children under 1 year of age per 1000 live births. శిశు మరణాల రేటు అంటే ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అంటే 1000 మంది సజీవ జనాలలో మరి మరణాల సంఖ్య అంటే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారో దాన్ని చెప్పేదాన్నే శిశు మరణాల రేటు అంటాము. What do you mean by birth rate? Birth rate refers to the number of live births in a year per 1000 people. జననాల రేటు అనగానేమిటి అంటే ఒక సంవత్సర కాలంలో మరి 1000 మందిలో ఎంతమంది జన్మిస్తున్నారో చెప్పేటువంటి ఆ రేటునే జనాల రేటు అంటాము. What do you mean by death rate? The death rate is the number of deaths per 1000 person in a year. ఒక సంవత్సరంలో 1000 మంది ప్రజలలో ఎంతమంది చనిపోతున్నారో చెప్పేదాన్నే మరణాల రేటు అంటాము. Which state in India has a highest population state? Answer is Uttar Pradesh. Uttar Pradesh is the largest state of India by population as per 2011 census. అంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎక్కువ జనాభా ఉన్నారు. Which state in India has the lowest population in 2011 census? Answer is Sikkim. మరి ఏ రాష్ట్రంలో మన దేశంలో అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం తక్కువ జనాభా ఉన్నారు అంటే సిక్కిం రాష్ట్రంలో. Which state has the highest and lowest population density in India 2011? మరి మన దేశంలో ఏ రాష్ట్రాల్లో
తక్కువ జనసాంద్రత అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు వేరు, జనసాంద్రత ఎక్కువ తక్కువ ఉన్న రాష్ట్రాలు వేరు. అంటే పాపులేషన్ డెన్సిటీ అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆ యొక్క పాపులేషన్, అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనసంఖ్య అంటాం. ఓకే, బీహార్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ 2011 సెన్సస్ డేటా. బీహార్ అనేటువంటి రాష్ట్రంలో ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా చెప్పవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ ద లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. మరి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో తక్కువ జనసాంద్రత గలటువంటి రాష్ట్రంగా చెప్పవచ్చును. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఆ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ చెప్పుకుంటాం, తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రంగా సిక్కిం చెప్పుకుంటాం. మరి అదే విధంగా ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి రాష్ట్రంగా బీహార్ చెప్పుకుంటాం, తక్కువ జనసాంద్రత ఉన్న రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ చెప్పుకుంటాం. ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా బాగా గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ స్టేట్స్, పాపులేషన్ డెన్సిటీ స్టేట్స్. స్టోరీస్ ఆఫ్ సకల్ అండ్ విలాస్. టెక్స్ట్ బుక్ లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. సకల్, విలాస్. First of all, Sakal. Educated, got a job, healthy person, skilled person, higher income, higher productivity. Sakal అనేటువంటి వ్యక్తి మంచి చదువుకుని, మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం, మంచి నైపుణ్యం, ఎక్కువ ఆదాయం, మరి ఎక్కువ ఉత్పాదక సామర్థ్యం కలిగిన వ్యక్తిగా టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. విలాస్. అన్ఎడ్యుకేటెడ్, forced to sell fish, patient of arthritis, unskilled, lower income, lower productivity. విలాస్ అనే వ్యక్తి తక్కువ చదువుకున్నాడు, తప్పని పరిస్థితుల్లో చేపల వ్యాపారం చేసుకుంటున్నాడు, మరి కీళ్ళ వ్యాధి అంటే డబ్బులు లేక కీళ్ళ వ్యాధితో బాధపడుతున్నాడు, తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తి, తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి, తక్కువ ఉత్పాదక సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాలను టెక్స్ట్ బుక్ లో స్టోరీస్ గా ఇవ్వడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ యాక్టివిటీస్. భారత ఆర్థిక వ్యవస్థ 3 రంగాలుగా డివైడ్ అయి ఉంది. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. టెర్షియరీ సెక్టర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్వీస్ సెక్టర్. ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అనేటువంటి 3 రంగాలుగా ఉన్నాయి. మరి తృతీయ రంగాన్నే సేవా రంగం అని కూడా అంటారు. ప్రైమరీ సెక్టర్. మెయిన్ ఆక్యుపేషన్స్ అగ్రికల్చర్, ప్రొడ్యూస్డ్ న్యాచురల్ గూడ్స్. ప్రాథమిక రంగము ప్రధానంగా వ్యవసాయ రంగంగా ప్రకృతి మీద ఆధారపడినటువంటి రంగంగా చెప్పవచ్చు. వ్యవసాయము, దానికి సంబంధించిన అనుబంధ కార్యక్రమాలన్నీ ఉంటాయి. సెకండరీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండస్ట్రియల్ సెక్టర్. సెకండ్ అంటే ద్వితీయ రంగాన్ని మరి పారిశ్రామిక రంగంగాను మరి నిర్మాణ రంగంగాను చెప్పవచ్చు. ఈ రంగంలో వస్తూత్పత్తి అనేది పరిశ్రమలలో ఎక్కువగా జరుగుతుంది. టెర్షియరీ సెక్టర్. టెర్షియరీ సెక్టర్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్వీస్ సెక్టర్. హెల్ప్ టు డెవలప్ అదర్ సెక్టార్స్. మరి ఈ తృతీయ రంగం అంటే సేవా రంగంలో వస్తూత్పత్తి జరగదు కానీ వస్తు సేవలు మిగతా రంగాలకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా భారత ఆర్థిక వ్యవస్థ 3 రంగాలుగా విభజించబడి ఉన్నది. Primary sector activities, secondary sector activities, tertiary sector are also called as service sector activities. Primary sector agriculture, forestry, animal husbandry, fishing, poultry farming, mining, quarrying. వ్యవసాయము, అడవులు, మరి
పశు పోషణ, చేపలు పట్టడము, కోళ్ల పెంపకము, గనుల త్రవ్వకము, ఇవన్నీ ప్రైమరీ సెక్టార్ కింద ఉంటాయి. డిపెండ్ అపాన్ నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్, అంటే ప్రకృతి మీద ఆధారపడినటువంటి అవి. సెకండరీ సెక్టార్ నిర్మాణ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు, అదేవిధంగా నిర్మాణము, ఇవన్నీ సెకండరీ అంటే ద్వితీయ రంగం కిందికి వస్తాయి. టెర్షియరీ సెక్టార్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్వీస్ సెక్టార్. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్సూరెన్స్, వ్యాపారము, రవాణా, ప్రసార సాధనాలు, బ్యాంకులు, విద్య, ఆరోగ్యం, ఇన్సూరెన్స్, పరిపాలన, ఇవన్నీ కూడా మిగతా సేవలన్నీ కూడా ఈ మూడో రంగం లేదా సేవా రంగం కిందికి వస్తాయి. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ మిడ్ డే మీల్ స్కీమ్? మధ్యాహ్న భోజనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? మిడ్ డే మీల్ స్కీమ్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ టు ఎంకరేజ్ అటెండెన్స్ అండ్ రిటెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఇంప్రూవ్ దేర్ న్యూట్రిషనల్ స్టేటస్. మధ్యాహ్న భోజనం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల హాజరు సక్రమంగా బడికి వచ్చేటట్టు చూడడం, అదేవిధంగా విద్యార్థుల పోషకాహార లోపాన్ని సరిచేయడం అనేది ప్రధాన ఉద్దేశం. According to the census 2011, the literacy rate of India dash, literacy rate among the male is and dash and the female is dash. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత, వారిలో మరి పురుషుల యొక్క స్త్రీల యొక్క అక్షరాస్యత శాతం ఎంత అనేది అతి ముఖ్యమైనటువంటి డేటా. As per the census of 2011, the literacy rate of India is 74.04%. Literacy rate among the males is 82.14% and among female is 65.46%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత 74.04%, వారిలో పురుషులకు సంబంధించి 82.14%, మరి స్త్రీలకు సంబంధించి 65.46%గా చెప్పవచ్చును. State the two types of unemployment existing in rural India. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా కనిపించే రెండు రకాల నిరుద్యోగాల గురించి చెప్పండి. ఆన్సర్ ఇస్ సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే సాధారణ మరియు ప్రచ్ఛన్న నిరుద్యోగంగా చెప్పవచ్చు. What name has been given to the unemployment when people do not find a job during some months of a year? Answer is seasonal unemployment. అంటే సంవత్సరంలో కొన్ని నెలల సమయంలో ప్రజలు ఉద్యోగాలు పనులు పొందలేకపోతే దీనిని కాలానుగుణ నిరుద్యోగంగా చెప్పవచ్చు. Work requires the service of 5 people but engage 8 people. Which type of unemployment is this? Disguised unemployment. ఒక పనికి 5 మంది అవసరమైతే 8 మంది వెళ్ళినప్పుడు ఆ మిగతా 3 మరి ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా పిలువబడతారు. అంటే ఇది ఒక రకమైనటువంటి నిరుద్యోగం. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటారు. డిఫరెన్సెస్ బిట్వీన్ సీజనల్ అండ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్. Which Asian country invested the most resource in people, especially in the field of education and health? మరి ఏ ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశం మానవ వనరులపై ఎక్కువగా మరి విద్య వైద్యం పైన ఎక్కువగా ఖర్చు పెడుతుందంటే ఆన్సర్ ఇస్ జపాన్. జపాన్ దేశం. లుక్ అట్ ద మ్యాప్. పటం చూడండి, అక్కడ జపాన్ అనేటువంటి దేశం చూడొచ్చు. సర్వశిక్ష అభియాన్ is a significant step towards providing elementary education to all children of which age group? సర్వశిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏ వయసులో ఉన్నటువంటి వారికి ఉచిత విద్య, అందరికీ విద్య సంబంధించి ప్రోగ్రాములు చేయడం జరుగుతుంది అంటే ఆన్సర్ ఈజ్ 6 to 14 years
6 నుంచి 14 సంవత్సరాలు. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్, మరి విద్యావంతులలో నిరుద్యోగం. వెరీ హై ఇన్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ హై ఎడ్యుకేటెడ్ యూత్ లైక్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ఎ జాబ్. ఎక్కువ చదువుకున్నటువంటి చదువుకు సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి సరైనటువంటి ఉద్యోగం దొరకదు. మెనీ అనలైజ్ సేస్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిమాండ్ సప్లై గ్యాప్. ఇక్కడ మరి దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పట్టణ ప్రాంతాల్లో మరి ఎక్కువ చదువుకున్న వారికి ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే అక్కడ తగినంత ఉద్యోగాల కల్పన అనేది లేదు. అదేవిధంగా ఆర్థిక వృద్ధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాల కొరత కూడా ఉంది. మరి ఇవన్నీ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ కింద చూడవచ్చు. మార్కెట్ యాక్టివిటీస్, నాన్ మార్కెట్ యాక్టివిటీస్. మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏమిటి, మార్కెటేతర కార్యకలాపాలు అంటే ఏమిటి? మొదటిగా మార్కెట్ కార్య. When some product or service is produced to sold in the market, it is called market activities. మరి వస్తువుల అమ్మకం అనేది మార్కెట్లో, అమ్మకం కొనడం అనేది మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. నాన్ మార్కెటింగ్ లేదా నాన్ మార్కెట్ యాక్టివిటీస్ అంటే మార్కెటేతర కార్యకలాపాల్లో when some product or service is produced self consumption, it is called non market activities. If a farmer produces just enough to meet his family needs, then his activity is non-market activities. Similarly, the work of a housewife is a non-market activities because she is working for the benefit of her family members. ఒక రైతు తన పంటను తన అవసరాని కోసం పండిస్తే అమ్మేస్తాడు. అదేవిధంగా ఒక మహిళ తన కుటుంబం కోసం ఇంట్లో అనేకమైన పనులు చేస్తూ ఉంది. వీటినన్నిటిని మార్కెటేతర కార్యకలాపాలుగా చెప్పవచ్చు. Differences between disguised unemployment, seasonal unemployment. In this mode, the required person are engaged in a job. It is mainly found in the rural areas. It is mostly found in agriculture. ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఎక్కువగా వ్యవసాయంలో ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. మరి అవసరమైన వ్యక్తుల కంటే ఎక్కువ మంది పని చేయడానికి వెళ్తారు. దీన్నే ప్రచ్ఛన్న నిరుద్యోగం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇట్ టేక్స్ ప్లేస్ when people are not able to find jobs during some months of the year. It is found both in rural as well as urban areas. It is mostly found in agro-based industry. మరి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కాలానుగుణంగా నిరుద్యోగం అంటే కొన్ని నెలలు పని లేకుండా ఉండాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా గ్రామాల్లో ఉంటుంది, పట్టణాల్లో ఉంటుంది. ఎక్కువగా మరి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో నిరుద్యోగాన్ని గమనించవచ్చు. Effects of unemployment. Wastage of manpower resource, increasing economic overload. Unemployment can be emotionally draining on the unemployed persons. It can be a financial and emotional drain on his family members. A large number of unemployed people ultimately a liability for the society. Higher rate of unemployment can also increase the crime rate. నిరుద్యోగం యొక్క ప్రభావాల్లో మానవ వనరులన్నీ వృధా అవుతాయి. మరి ఆర్థిక వ్యవస్థకు భారం అవుతుంది. మరి అదేవిధంగా నిరుద్యోగి మానసికంగా కుంగిపోతాడు. వాళ్ళ కుటుంబాలు పేదరికంలోకి వెళ్ళిపోతాయి. మరి చివరికి నిరుద్యోగం మరీ ఎక్కువగా పెరిగితే ఈ యొక్క నేర చరిత్ర, సమాజంలో ఒక విధమైనటువంటి అసహనాలు ఇంకా పెరుగుతాయి. Study the graph and answer the following questions. టెక్స్ట్ బుక్లో గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది, ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని గమనించగలరు.
ట్రెండ్స్ ఇన్ లిటరసీ రేట్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. స్వాతంత్రం తర్వాత అక్షరాస్యత శాతాన్ని చూపేటువంటి గ్రాఫ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1951 నుంచి 2018 వరకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, హ్యాస్ ద లిటరసీ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇంక్రీజ్డ్ సిన్స్ 1951? ఎస్. 1951 నుంచి 2018 వరకు అక్షర శాతం పెరిగినది. సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ లిటరసీ రేట్? 2018. గ్రాఫ్లో 2018 వరకే ఇవ్వడం జరిగింది కాబట్టి 2018లో హైయెస్ట్ లిటరసీ రేట్ అనేది ఉంది కాబట్టి మనము 2018 అని చెప్పడం జరిగింది. వై లిటరసీ రేట్ ఈజ్ హై అమాంగ్ ద మేల్ ఆఫ్ ఇండియా? మరి ఎందుకు భారతదేశంలో పురుషుల అక్షరాస్యతం ఎక్కువగా ఉన్నది అంటే సో మెనీ రీజన్స్, ఎక్కువ కారణాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ వచ్చేసి మెన్ డామినేషన్ సొసైటీ. మన దేశంలో ఇప్పటికీ పురుష ఆధిపత్యం కలిగినటువంటి సమాజం కాబట్టి ఎక్కువగా మెన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది గమనించవచ్చు. మరి పూర్ ఫ్యామిలీస్ send only their sons to school and not their daughters. పేద కుటుంబాలు ఇప్పటికీ మగపిల్లలను స్కూల్కి పంపించి ఆడపిల్లను పంపించడం లేదు. ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. Why are women less educated than men? ఎందుకు తక్కువ అక్షరాస్యత స్త్రీలలో ఉన్నది? Women are less educated than men because more preference is given to the boys or sons in the family for education as they are considered as a future of the family. మరి వాళ్ళను అంటే ఇప్పటికీ కుటుంబాలలో మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆడపిల్లలు తక్కువ చదువుకుంటున్నారు. మరి సెక్యూరిటీ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కనుక రీజన్గా రాయొచ్చు. హౌ వుడ్ యూ క్యాల్కులేట్ లిటరసీ రేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో అక్షరాస్యత శాతాన్ని ఏ విధంగా లెక్కిస్తారు? ద లిటరసీ రేట్ క్యాన్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫార్ములా ద నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ డివైడెడ్ బై ద పాపులేషన్ మల్టిప్లైడ్ బై 100. చదువుకున్న వాళ్ళ యొక్క సంఖ్యను మొత్తం జనాభాతో డివైడ్ చేసినట్టయితే అంటే మన భావించినట్టయితే 100తో మనకు అక్షర శాతం అనేది వస్తుంది. వాట్ ఈజ్ యువర్ ప్రొజెక్షన్ అబౌట్ ఇండియాస్ లిటరసీ రేట్ ఇన్ 2025? మరి 2025 నాటికి మన భారతదేశం యొక్క అక్షరాస్యత ఎంత అవుతుంది అని చెప్పి అనుకుంటున్నావు అంటే ఓన్ ఒపీనియన్. బట్ ద లీస్ట్ ఆఫ్ 85% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ షుడ్ బి లిటరేట్. దాదాపు 85% అక్షరాస్యత అనేది ఇండియాలో ఉంటుందని మన అభిప్రాయం రాయొచ్చు. మీరు ఏ పర్సెంట్ అయినా రాయొచ్చు, 80 రాయొచ్చు, 90 రాయొచ్చు, అది మీ ఇష్టం. Visualize the table in the classroom and answer the following questions. మరి ఇక్కడ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఉన్నత విద్యా సంస్థల సంఖ్య, నమోదు మరియు బోధనా సిబ్బందికి సంబంధించినటువంటిది. నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ హైయర్ ఎడ్యుకేషన్, ఎన్రోల్మెంట్ అండ్ ఫ్యాకల్టీ. 1950 to 1920 అంటే 1950 నుంచి 1920 వరకు ఉన్నటువంటి డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కళాశాల సంఖ్య, విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు ఇవన్నీ అంటే కాలేజెస్, యూనివర్సిటీస్, స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ద ఇంక్రీజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కాలేజెస్ అడిక్వేట్ టు అడ్మిట్ ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్? కళాశాల సంఖ్యలోని పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు ప్రవేశం కల్పించడానికి సరిపోతుందా? No. The increase of number of colleges is not adequate to admit the increasing number of students because the number of students is increasing at a faster rate compared the college beginning established. కాబట్టి పెరుగుతున్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా కళాశాలలు, కాలేజీలు స్థాపించడం లేదు. సెకండ్ క్వశ్చన్, do you think we should have more number of universities? మనకు మరిన్ని విశ్వవిద్యాలయాలు ఉండాలని మీరు అనుకుంటున్నారా?
Yes. Seeing the ever increasing number of students, we should establish more universities to cater to their needs. అంటే పెరుగుతున్నటువంటి విద్యార్థులకు అనుగుణంగా ఎక్కువ విశ్వవిద్యాలయాలు కావాలని అనుకుంటారు. కాబట్టి దీనికి ఎస్ ఆన్సర్ గా చెప్పొచ్చు. థర్డ్ క్వశ్చన్. What is the increase noticed among the teachers in the year of 2015 to 16? 2015-16 సంవత్సరంలో ఉపాధ్యాయులలో మీరు గమనించిన పెరుగుదల ఏమిటి? ఆన్సర్ ఈజ్ 2014-15 teachers number minus 2015-16 teachers number. టోటల్ మైనస్ అమౌంట్ వస్తుంది. టోటల్ పర్సెంటేజ్ 12.28%. మరి 2014-15 టీచర్ల సంఖ్యను 2015-16 సంఖ్యతో తీసివేస్తే ఈ మొత్తం వస్తుంది. ఆ మొత్తాన్ని పర్సెంటేజ్లో చూసినప్పుడు మరి 12.28% సంఖ్య టీచర్ల సంఖ్య పెరిగిందని మన అబ్జర్వేషన్లో రాయొచ్చు అన్నమాట. వాట్ ఈజ్ యువర్ ఐడియా అబౌట్ ఫర్దర్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్? మరి భవిష్యత్తులో కళాశాలలు విశ్వవిద్యాలయాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే ఇది ఓన్ అభిప్రాయం, ఓన్ డెసిషన్. కాబట్టి భవిష్యత్తులో కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఎక్కువ అవసరమైనటువంటి విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. మరి మీ ఓన్ డెసిషన్ కూడా మీరు పాయింట్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ యు అండర్స్టాండ్ బై పీపుల్ యాజ్ ఏ రిసోర్స్? ఒక వనరుగా ప్రజలు అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఆన్సర్ ఇస్ పీపుల్ యాజ్ ఏ రిసోర్స్ is a term that means how the population can be an asset and not a liability. It is a way of referring to the working class of society in the terms of their existing productive skills and abilities. The population become human capital when an investment is made in the form of education and training. Education and health also help human beings to be an asset to the economy. Thus, people as a resource refers to the working population that result in the development of society. ఒక వనరుగా ప్రజలు అనేటువంటి అంశంలో జనాభాకు విద్య, శిక్షణ, వైద్య సంరక్షణ రూపంలో పెట్టుబడి పెట్టినప్పుడు జనాభా కూడా మానవ మూలధనంగా మారుతుంది. మరి అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా యొక్క మానవ మూలధనంగా ఈ ప్రజలు ఉపయోగపడడం జరుగుతుంది. అదేవిధంగా మానవ మూలధన నిర్మాణంగా కూడా ఈ ప్రజలు అనేవాళ్ళు ఎంతగానో యొక్క సమాజానికి, దేశానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్. హౌ ఈజ్ హ్యూమన్ రిసోర్సెస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రిసోర్సెస్ లైక్ ల్యాండ్ అండ్ ఫిజికల్ క్యాపిటల్? భూమి, భౌతిక మూలధనం వంటి ఇతర వనరుల కంటే మానవ వనరులు ఏ విధంగా భిన్నమైనవి? Answer is human resources are different from other resources like land and physical capital because human beings can use other resources to give out productive output. However, resources like land and physical capital are dependent on human resources for their use and cannot give any productive output all by themselves. మానవ మూలధనం అనేది మిగతా వాటితో పోల్చితే కొంచెం భిన్నమైనది. ఎందుకు అంటే మరి మానవ మూలధనం పైనే యొక్క భూమి కానీ, తర్వాత పెట్టుబడి కానీ ఇవన్నీ ఉపయోగంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మిగతా వాటితో పోల్చినప్పుడు మానవ మూలధనం భిన్నమైనదిగా చెప్పవచ్చు. అంటే మానవ మూలధనం ఉత్పత్తికి సహాయపడుతుంది.
What is the role of education in human capital formation? మానవ మూలధన నిర్మాణంలో విద్య యొక్క పాత్ర ఏమిటి? An educated human can be considered an asset for the economy and not a liability. భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి చదువుకున్న వ్యక్తి అర్థం చేసుకుని ఎంతగానో తోడ్పడడం జరుగుతుంది. Education can help individual make better use of economic opportunities. It helps enhancing the national income, cultural richness, and increases the efficiency of the government. మరి ఒక చదువుకున్నటువంటి అంటే విద్యకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల మరి భారతదేశం యొక్క జాతీయ ఆదాయం కావచ్చు, మరి సంస్కృతి కావచ్చు, మరి అదేవిధంగా గవర్నమెంట్ యొక్క ఆ యొక్క లక్ష్యాలు కావచ్చు సాధించడంలో ఈ యొక్క విద్య అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇట్ ఎన్హాన్స్ ఇండివిజువల్ ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. విద్యకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వ్యక్తిలో వ్యక్తిగతంగా మరి ఉత్పాదక సామర్థ్యంతో పాటు నాణ్యమైనటువంటి ఉత్పత్తి కూడా సాధ్యమవుతుంది. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ అన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. Because being educated can help the economic status of an individual and it also developed the consequences towards society. చదువుకున్న వ్యక్తి మరి వ్యక్తిగతంగానే కాకుండా అంటే ఆర్థికంగా పరిపుష్టమే కాకుండా సమాజానికి కూడా ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. An educated person is also aware of health and hygiene and its will be ultimately result in the better health for the people of a country. చదువుకున్న వ్యక్తి మరి ఆరోగ్యపరంగా కూడా పరిశుభ్రత, పోషకాహారం వీటన్నిటి పట్ల కూడా అవగాహన ఉంటుంది. మరి సమాజంలో కూడా మరి ఈ అంటు రోగాలు వీటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండి సమాజానికి మేలు చేయడం జరుగుతుంది. ఏ విధంగా చూసినా విద్య అనేది ఎంతగానో మనిషికి ఉపయోగపడుతుంది. What is the role of health in human capital formation? మానవ మూలధన నిర్మాణంలో ఆరోగ్యం యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఈజ్ healthier people have higher productivity because the health of a person helps him to release his potential and the ability to fight illness. On the other hand, an unhealthy person become a liability for an organization. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి మరి ఎక్కువ శక్తి సామర్థ్యాలతో పనిచేయడం జరుగుతుంది, అనారోగ్యాలకు దూరంగా ఉండడం జరుగుతుంది. అదే అనారోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థలో సక్రమైనటువంటి పని బాధ్యత నెరవేర్చడం అనేది జరగదు. ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఏ హెల్తీ పర్సన్ ఈజ్ ఏబుల్ టు డూ హిస్ వర్క్ ఇన్ ఏ ప్రాపర్ అండ్ ఎఫిషియంట్ వే. మరి ఎక్కువ సామర్థ్యంతో పనిచేయడంతో పాటు మంచి జీవనాన్ని ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి కలిగి ఉండడం జరుగుతుంది. ఏ హెల్తీ పర్సన్స్ మేక్స్ ఎ గ్రేటర్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ యాజ్ కంపేర్డ్ టు అన్ అన్హెల్తీ పర్సన్. ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి అనారోగ్యకరమైనటువంటి వ్యక్తితో పోల్చినప్పుడు మరి సమాజానికి ఎక్కువ మేలు చేసిన వ్యక్తిగా ఉంటాడు. గుడ్ హెల్త్ ఎనేబుల్ ఏ పర్సన్ టు ఎర్న్ మోర్ అండ్ టు బి ఏ మోర్ రెగ్యులర్ ఇన్ హిస్ వర్క్. మరి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి ఆ యొక్క పనిచేసే సామర్థ్యంలో కానీ సంపాదించే సామర్థ్యంలోని కానీ ముందు ఉంటాడు. వాట్ పార్ట్ డస్ హెల్త్ ప్లే ఇన్ ద ఇండివిజువల్స్ వర్కింగ్ లైఫ్? వ్యక్తి యొక్క ఉద్యోగ జీవితంలో ఆరోగ్యం పోషించే పాత్ర ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఇఫ్ an individual is healthy, then they may be able to give a better outcome in terms of their work lives. మరి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మరి ఉద్యోగి జీవితంలో మరి ఎంతగానో పనిచేసేదానికి సామర్థ్యాలతో పనిచేసేదానికి అవకాశం ఉంది. ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ హెల్తీ పర్సన్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ అన్ అన్హెల్తీ పర్సన్. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎక్కువ పనిచేసేదానికి అవకాశం ఉంది. ఏ హెల్తీ పర్సన్స్ క్యాన్ స్పెండ్ మోర్ టైమ్ వర్కింగ్ ఇన్ కంపారిజన్ టు an unhealthy person. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనారోగ్యంగా ఉన్న వ్యక్తితో పోల్చితే ఎక్కువ సమయము ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేదానికి అవకాశం ఉంది. హెన్స్ హెల్త్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ an individual వర్కింగ్ లైఫ్. ఒక విధంగా చూసినట్టయితే ఉద్యోగి జీవితంలో ఆరోగ్యంగా ఉంటే
మరి ఎక్కువగా పనిచేసేదానికి ఎంతకైనా అవకాశం ఉంది. Question number 6. What are the various activities undertaken in the primary sector, secondary sector and tertiary sector? ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో చేపట్టు వివిధ కార్యకలాపాలు ఏమిటి? Answer. The various activities undertaken in these sectors are primary sectors, agriculture, forestry, animal husbandry, fishing, poultry, farming and mining. Secondary sector, manufacturing and construction and industries. Tertiary sector are also called as service sector, trade, transport, communication, banking, education, health, tourism services, insurance, etc. మరి ప్రాథమిక రంగం అంటే వీటిలో వ్యవసాయము, అడవులు, పశుపోషణ, చేపలు పట్టడం, కోళ్ల పెంపకం మరియు గనులు అనేటివి ప్రధానంగా వస్తాయి. ద్వితీయ రంగం దీంట్లో వస్తు ఉత్పత్తి, భవన నిర్మాణం అంటే పరిశ్రమలు, అన్ని రకాల పరిశ్రమలు దీని కిందికి వస్తాయి. టర్షియరీ సెక్టర్ అంటే దీన్ని సర్వీస్ సెక్టర్ అంటాం, సేవా రంగం అని కూడా అంటాం. తృతీయ రంగం ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం, సర్వీసెస్, ఇన్సూరెన్స్ అంటే వ్యాపారము, రవాణా, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ మరియు విద్య, ఆరోగ్యం ఇవన్నీ మూడో రంగం తృతీయ రంగం కిందికి, సేవా రంగం కిందికి వస్తాయి. What is the differences between economic activities and non-economic activities? ఆర్థిక కార్యకలాపాలకు, ఆర్థికేతర కార్యకలాపాలకు మధ్య గల తేడా ఏమిటి? Economic activities. Economic activities lead to an increase in the personal income of an individual. Non-economic activities. Non-economic activities do not increase the personal income of an individual. ఆర్థిక కార్యకలాపాలు మరి వ్యక్తిగతంగా ఆదాయాన్ని ఇస్తాయి. మరి ఆర్థికేతర కార్యకలాపాలు వ్యక్తిగతంగా ఆదాయాన్ని సమకూర్చలేవు. Economic activities contribute to the flow of goods and services in an economy. భారత అంటే ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ యొక్క వస్తు సేవలు అనేటివి ఎంతగానో ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతాయి. నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్ do not contribute to the flow of goods and services in economy. ఆర్థిక వ్యవస్థకు మరి వస్తు సేవలకు సంబంధించి ఎటువంటి భాగస్వామ్యం అనేది లేదు. These add value of the national income. అంటే ఆర్థిక కార్యకలాపాలు జాతీయ ఆదాయంలో చేర్చబడతాయి. These do not add any value to the national income. మరి జాతీయ ఆదాయానికి ఈ ఆర్థికేతర కార్యకలాపాలను చేర్చరు. Why are women employed in low paid work? తక్కువ వేతనాలు పొందే పనులలో స్త్రీలు ఎందుకు నియమించబడుతున్నారు? Answer is women are paid for their work when they enter the labor market. Their earning like that of their male counterpart is determined on the basis of education and skill. మరి స్త్రీలు సమాజంలో పురుష ఆధిక్యత గల సమాజంలో చదువు పరంగా, నైపుణ్యాల పరంగా వివక్షతకు గురవుతున్నారు. A majority of the women have low education and low skill formation and hence women are paid low compared to men. Most women work where job security is not there. మరి ఇక్కడ స్కిల్స్ పరంగా తర్వాత మిగతా అన్ని దానిల పరంగా తక్కువగా చూడబడుతున్నారు కాబట్టి మగవాళ్ళతో పోల్చినప్పుడు తక్కువ డబ్బులు ఇవ్వడం, తక్కువ వాటిలో నియమించడం జరుగుతుంది. జాబ్ సెక్యూరిటీ కూడా ఆడవాళ్లకు లేదు, అంటే ఉద్యోగ భద్రత కూడా ఆడవాళ్లకు లేదు. How will you explain the term unemployment? నిరుద్యోగం అనే పదాన్ని మీరు ఎలా వివరిస్తారు? Answer is a situation in which skilled and able to people do not get gainful work at a decent wage is called unemployment. మరి మంచి విద్య నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు మంచి జీతం వచ్చే ఉద్యోగం లేదా పని లేకపోవడాన్ని మనం ఏమంటామంటే నిరుద్యోగంగా మనం భావిస్తాం. బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ హ్యావ్ అన్ఎంప్లాయ్మెంట్. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు. In the case of rural population, there is a seasonal unemployment, and in urban areas there is educated unemployment. మరి
గ్రామీణ ప్రాంతాల్లో కాలానుగుణ లేదా ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో విద్యావంతులలో నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉంటుంది. What is the differences between disguised unemployment and seasonal unemployment? ప్రచ్ఛన్న నిరుద్యోగము కాలానుగుణ నిరుద్యోగం మధ్య భేదం ఏమిటి? ఆన్సర్ is rural areas have a case of both seasonal and disguised unemployment. Seasonal unemployment is when a person is unable to find a job during a few months of the year. This mostly happens for farmers who are unemployed for a part of the year when no crop are grown. మరి ఈ రెండు అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం కావచ్చు, కాలానుగుణ నిరుద్యోగం కావచ్చు, వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో చూడవచ్చు. మొదటిగా కాలానుగుణ నిరుద్యోగం అంటే కొన్ని నెలలు మరి పంటలు పండని కాలం ఉన్నటువంటి నెలల్లో నిరుద్యోగులుగా కొంతమంది ఉంటారు. దానినే ఏమంటామంటే కాలానుగుణ నిరుద్యోగం అంటారు. Disguised unemployment is when people appear to be employed when the number of people working on agricultural land is higher than the number of people actually required to work. This is considered an example of disguised unemployment. If a piece of land required only 3 people to work on it, but rather 5 are working on it, the 2 extra people are an example of disguised unemployment. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే మరి ప్రజలు ఉపాధి పొందినట్లు కనిపిస్తారు, కానీ పూర్తిగా వారికి శక్తి మేరకు పని అనేది దొరకదు. ఉదాహరణకు ఒక పంట పొలంలో 3 వ్యక్తులు అవసరమైతే 5 మంది వెళ్ళినప్పుడు ఆ 3 కాక మిగిలిన 2 ప్రచ్ఛన్న నిరుద్యోగులుగా ఉంటారు అనేది ఇక్కడ ప్రధాన ఉదాహరణగా ఉంటుంది. అంటే ఆ 5 మందిలో అంటే 3 అవసరం, మరి 2 ఎక్స్ట్రా వచ్చినారు. 2 ఎక్స్ట్రా వర్కర్స్ తీసేసిన నష్టం ఏముండదు. ఆ 2 ఎక్స్ట్రా వర్కర్స్ నే మనం ఏమంటామంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ గా చెప్పవచ్చు. Why is educated unemployed a peculiar problem of India? విద్యావంతుల నిరుద్యోగం భారతదేశానికి ఒక ప్రత్యేక సమస్యగా ఎందుకు ఉంది? ఆన్సర్ is educated unemployment has become a common phenomenon in India. Youth with matriculation, graduation and post-graduation degrees are unable to get job in India. This is because the education system in India labels anyone above the age of 18 years as eligible to work. This leaves the youth unskilled and ultimately unemployed. It is important that an individual who does not only have a degree but must also be skilled enough to get job. విద్యావంతులలో నిరుద్యోగం అనేది భారతదేశానికి ఒక పెద్ద సమస్యగా ఉంది. మరి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు ఇవన్నీ చదివినప్పటికీ సరైనటువంటి ఉద్యోగాలు యువతకు దొరకడం లేదు. కొన్ని చోట్ల అదనపు శ్రామికులు ఉన్నారు, మరి కొన్ని చోట్ల శ్రామికుల కొరత కనిపిస్తుంది. మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి సరైనటువంటి పని కూడా దొరకడం లేదు. కారణం అధిక జనాభా. కాబట్టి మరొక వైపు ఆర్థిక వృద్ధికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాల కొరత కూడా ఉంది. మరి ఈ విధంగా విద్యావంతుల నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్యగా భారతదేశానికి ఉంది. ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరకడం లేదు. In which field do you think India can build the maximum employment opportunity? భారతదేశంలో ఏ రంగంలో గరిష్ట ఉపాధి అవకాశాలు కల్పించగలని మీరు భావిస్తున్నారు? The largest part of India population is dependent on agriculture for their livelihood. ఇప్పటికీ భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. Yet there is a massive scope of disguised unemployment in the agriculture sector. భారతదేశంలో వ్యవసాయంలో కాలానుగుణమైనటువంటి లేదా ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఉంది. Hence the manufacturing sector, secondary activities in the one where the maximum part of the population can be given employment due to the increase in the number of industries. మరి ద్వితీయ రంగంగా ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో మరి పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పినట్లయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క కాలానుగుణ లేదా ఆ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగులంతా మరి ద్వితీయ రంగంలో ఆధారపడి బతకగలరు. అదేవిధంగా తాస్రీ సెక్టర్, సర్వీస్ సెక్టార్స్ కూడా డెవలప్ అయితే
మరి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది మరి సెకండరీ టెర్షియరీ సెక్టార్స్లో ఎక్కువగా ఉంటుందని మన అభిప్రాయం. Question: Can you suggest some measures in the education system to mitigate the problem of the educated employed? విద్యావంతుల్లో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి విద్యా వ్యవస్థలో తీసుకోదగిన కొన్ని చర్యలను మీరు సూచించగలరా? ఆన్సర్ ఈజ్ మేక్ ఎడ్యుకేషన్ at the secondary level more career oriented, which would endow individual with not only educated but also the requisite skills for gaining successful employment. విద్యా వ్యవస్థ అంటే ప్రాథమిక స్థాయి నుంచే అంటే పాఠశాల స్థాయి నుంచే కేవలం విద్యే కాకుండా వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ యొక్క విద్య కూడా అంటే వృత్తి విద్యను కూడా ప్రవేశపెట్టినట్లయితే వారి జీవితంలో స్థిరపడగలరు. క్రియేట్ ఏ షార్ట్ ఆఫ్ స్క్రీనింగ్ ప్రాసెస్ వేర్ బై ఈచ్ ఇండివిజువల్ చోసెన్ సబ్జెక్ట్ దట్ suit his her abilities. అంటే విద్యార్థి నైపుణ్యానికి అనుగుణమైనటువంటి ఆ యొక్క చదువును కానీ వృత్తి విద్యను కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. The introductions of never subject and fields of study at the school level should be accompanied by a growth of job opportunities in the sectors that would employ the students electing to study such subject. కాబట్టి మరి సబ్జెక్టుకు సంబంధించిన అంశాలతో పాటు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి అంశాలు కూడా విద్యా వ్యవస్థలో పెట్టినట్టయితే మరి చదువు అయిపోయిన వెంటనే వారి ఉద్యోగంలో స్థిరపడేదానికి అవకాశం ఉంటుంది. 14th question. Can you imagine some villages that initially had no job opportunities but later came up with many? మొదట్లో ఉద్యోగ అవకాశాలు లేని తర్వాత అనేక మంది ఉద్యోగులను ఏదైనా గ్రామాన్ని మీరు ఊహించగలరా? ఆన్సర్ ఈజ్ some of the measures in the education system to mitigate the problem of the educated unemployed are: vocational education should be encouraged so that people do not have difficulty getting the job because they will be better trained for work. మరి వృత్తి విద్యకు సంబంధించి మామూలు విద్యతో పాటు దాన్ని కూడా అంటే వృత్తి విద్యను కూడా ప్రోత్సహించినట్లయితే ఉద్యోగం సంపాదించడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అంటే చదువుతో పాటు వృత్తి విద్య కూడా ఉండాలి. మోర్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షుడ్ బి మేడ్ ఇన్ గివింగ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ షుడ్ బి జాబ్ ఓరియంటెడ్. మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద టెర్షియరీ సెక్టర్. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి నాలెడ్జి మనం ఎక్కువగా గ్రహించినట్లయితే మరి ఈ మధ్య కాలంలో సర్వీస్ సెక్టార్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎక్కువగా జాబ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సర్వీస్ సెక్టార్లో ఉద్యోగం సంపాదించడం పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి గ్రామాలలో వ్యవసాయంలో ఉద్యోగాలు దొరకకపోయినా మరి వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా మరి ఇండస్ట్రీస్ అంటే సెకండరీ సెక్టార్స్లో ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా అంటే కంప్యూటర్ నాలెడ్జీ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా టెర్షియరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టార్లోకి వెళ్ళవచ్చు అనేది దాని ఆన్సర్. 15th question. Which capital would you consider the best? Land, labor, physical capital and human capital. Why? Answer is human capital. Human capital makes use of the other resources like land, labor and physical capital to produce an output. The other resources cannot become useful on their own. Hence, human capital may well be considered the best among all the resources. భూమి, శ్రమ, భౌతిక మూలధనం, మానవ మూలధనాల్లో మానవ మూలధనాన్ని బెస్ట్గా నేను భావిస్తాను. ఎందుకు అంటే మిగతా భూమి, శ్రమ, భౌతిక మూలధనం అనేవి వాటంతకు అవి ఉపయోగపడవు. కానీ మానవ మూలధనం మాత్రం అవి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి మానవ మూలధనాన్ని బెస్ట్గా భావిస్తున్నాను అని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. Thank you for watching my videos.